జగన్ సంక్షేమ పాలన చూసి వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయని సూరూలపేట ఎమ్మెల్యే సంజీవయ్య అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం పక్కా అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా చిల్లకూరు గ్రామంలో ఎన్డీసీసీ కామిరెడ్డి రెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో టీడీపీని వీడి వైసీపీలో చేరిన 200 మందికి ఎమ్మెల్యే సంజీవయ్య పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే సంజీవయ్య అన్నారు. నోటాకు వచ్చిన ఓట్లు రాని వారు కూడా మాట్లాడడం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందని చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి ఎంత ఉందని మాట్లాడి పెద్ద మంచివే ఏం ప్యాకేజ్ వచ్చిందో ఏం కొలత వచ్చిందో ఎంపీసీటీలో నాకు తెలియదు. కానీ ఈ రోజు ఆయన ఎన్డీఏకి సపోర్ట్ చేయండి, రాష్ట్రం డెవలప్ అవుతాడు. నీకు డిపాజిట్ రాలా, నోటాకు వచ్చిన నోట్లు రాలా, పవన్ కళ్యాణ్కి రాలా, మీకు నోటాకు వచ్చిన నోట్లు వచ్చాయా? కనీసం నోటా ఓట్లు మీకు వచ్చాయా? మీకేంది అసలు? మీద పార్టీ తొక్క సైకిల్ తుక్కు గ్లాసు డమ్ డప్పు మీరిద్దరూ బంగాళాఖాతాలు కావడం ఖాయం. మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా రాష్ట్రం వదిలి పారిపోవడం ఖాయం. జగన్మోహన్ 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి కూడా ఖాయం. ఈ సూలూరుపేటలో భారీ మెజార్టీతో గెలవడం ఖాయం. ఈ రోజు ఎవరి ప్రమేయం లేకుండా ఈ స్టేజ్ పైన ఉన్న నాయకులు మన నాయకులు ఎవరి ప్రమేయం లేకుండా అర్హత ఉంటే ఓటు వేయని వాళ్ళకు కూడా ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి గారు. అది చెప్పాలి. మనం ఈరోజు గ్రామాల్లోకి పోయి ఏ ఇంటికలైనా ఓటేయమనే హక్కు మనకు మాత్రమే ఉంది. ఏ తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేరు, అన్ని ఇళ్ళకి పోలేరు. వాళ్ళ ఇళ్ళకి పోవాల్సిందే, అన్ని ఇళ్ళకి పోలేరు. మనం తెలుగుదేశం పార్టీ వ్యక్తి ఇంటికి కూడా వాళ్ళు ఓటేస్తారా లేదనేది, ఓటు వేస్తారా లేదనేది తర్వాత విషయం. మనకైతే ధైర్యంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా ఓటు అడగగలం. ఎందుకంటే పని చేసాం మనం. అందుకే మన నాయకుడు చెప్పారు, నేను పని చేస్తుంటే, నేను సంక్షేమం అందించుంటే ఆ అందించిన సంక్షేమం